ఇదైతే మదికామిని అండి. ఆన్‌లైన్‌లో తెప్పించారంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మా వీటీజీ గ్రూప్ మచిలీపట్నం అడ్మిన్ దేవకి యాదవ్ గారి ఇంటికి వచ్చామండి. మా మేడం గార్డెన్ అనమాట ఇదంతా. ఓవరాల్గా మీకు చూపిస్తున్నాను. అసలు ఫ్రూట్ ప్లాంట్స్, కూరగాయలు, ఫ్లవర్స్ అన్ని రకాలు ఉన్నాయండి. చాలా బాగుంది గార్డెన్. సింపుల్గా ఉంది, చాలా బాగుందండి. ఇది వైట్లో దీన్ని ఏదంటారో నాకు పేరైతే సరిగ్గా అన్నీ తెలియదండి. భలే ఉన్నాయన్నమాట ఈ ఫ్లవర్స్. ఈ కలర్ అయితే నా దగ్గర పింక్ ఉందండి. పక్కనే వంగ మొక్కలు ఉన్నాయి, చూసారా? అంతా పూత మీద ఉందండి. బాగా కాయలు కాసినాయి అంటండి ఆల్రెడీ. అంతా పూత మీద ఉందన్నమాట. ఇదిగో సపోటా కాయ చూడండి. అన్నీ కూడా కుండీల్లోనే పెట్టారండి. ఎక్కువ 10 లీటర్స్ బకెట్స్, 20 లీటర్స్ బకెట్స్లోనే పెట్టారనమాట మొక్కలన్నీ కూడా. కానీ చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇది చూసారా, మల్బరీ అండి. అక్కడక్కడ ఉన్నాయన్నమాట పిందెలు. అంటే బాగానే కాస్తుందటండి. ఇదైతే అడవి మామిడండి. చూసారా ఆకులు ఎంత నేవళంగా ఉన్నాయో. అదిగోండి ఒక పింద ఉందన్నమాట. అంటే కాసిందంటండి, కాపు అయిపోయింది. ఇదైతే గోవర్ధనం చెట్టు అండి. గోవర్ధనం మనకి నందివర్ధనం లాగా ఉంటుంది ఫ్లవరు, కానీ కొంచెం పెద్దదిగా వస్తుంది. కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇవాళ మనకి వైట్లో పూస్తే మర్నాటి కొంచెం క్రీమ్ కలర్ వస్తుందన్నమాట. ఇక్కడ కలర్ చామంతి ఉందండి, రెడ్ ఎల్లో మిక్స్డ్ అనమాట. చూసారా? ఇది వంగ మొక్కలండి మళ్ళీ. అంటే కూరగాయలు, ఇటు పూల మొక్కలు, పళ్ళ మొక్కలు అన్నీ కలిపి వేశారండి. వంగ, టమాటో, మిర్చి అవన్నీ చాలా బాగున్నాయి. దానిమ్మ చూసారా? దానిమ్మ కూడా పూత మీదే ఉందండి. అంటే కాపు ఉన్నప్పుడు వెళ్ళలేదండి నేను, అందుకనే మీకు పువ్వులు మాత్రమే చూపిస్తున్నాను. ఇగోండి మల్బరీ చూసారా కాయలు? ఇంకా రెడీ టు ఈట్లా లేవులేండి. ఇంకొంచెం బ్లాక్ కలర్ వస్తే నేనే తినేసేదాన్ని అక్కడే. కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి. ఇదిగోండి మల్బరీ చెట్టు. అయితే పిందెలైతే బాగానే ఉన్నాయండి. బాగా రెడీ అవుతున్నాయి అనమాట. అంటే బాగా లాంగ్ మల్బరీ కాదండి, షార్ట్ అనమాట. ఏదైతే ఉందండి మల్బరీ మంచి హెల్దీ. ఇది స్టార్ ఫ్రూట్ అండి. అగో ఫ్రూట్ కూడా ఉంది చూడండి. స్టార్ ఫ్రూట్ కూడా చక్కగా రెడీ అయిందండి. ఇదైతే వాటర్ యాపిల్ అండి. అన్నీ కూడా కుండీల్లోనే పెట్టారండి. బంతి మొక్కలు అన్నీ అనమాట. కలబంద కూడా ఉంది ఆ పక్కన చూడండి. ఇదిగోండి ఇది అరటి చెట్టు అండి, మొలగ చెట్టు. మొలగ చెట్టు కూడా కాపు వస్తుందటండి చక్కగా. ఇది నిమ్మ అండి. నిమ్మలో ఒక వెరైటీ గజనిమ్మ ఏదో అన్నారనమాట. ఇక చూసారా పిందెలు ఎలా ఉన్నాయో. అంటే ఆవిడ ఎక్కువగా అండి కిచెన్ వేస్ట్ కుండీల్లోనే వేసేస్తారటండి. మొలగ చెట్టు చూడండి ఎంత ఎదిగిందో. ఎక్కువగా నేను అలాగే వేసేస్తాను అని చెప్పని అన్నారనమాట. అంటే విడిగా కంపోస్ట్ తయారు చేయడం అలా కాకుండా ఎక్కువ మొక్కల్లో వేసేస్తాను, కంపోస్ట్ ఎప్పుడన్నా తయారు చేస్తాను అన్నారు. మడి కూడా ఉంది చూడండి. ఇక్కడ మడిలో కూడా బంతి మొక్కలు, ములగ చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓన్లీ టబ్సే కాకుండా, బకెట్సే కాకుండా ఇలా మడి కూడా కట్టించుకున్నారండి. చాలా బాగుంది. రెడ్ తోటకూర మధ్యలో కనిపించింది చూసారా? మీకు కనిపించిందా? దాక్కున్నట్టుంది ఎక్కడో. ఇవిగోండి టమాటా, వంగ, మిర్చి అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. డైలీ అసలు ఇవి కొనుక్కోక్కర్లేదేమో అన్నట్టు. చూడండి మిర్చి ఎంత బాగున్నాయో. నేనైతే ఒకరోజు కూడా కూర కొనండి, దాదాపుగా ఇవే వాడతాను అని అన్నారు ఆవిడ. ఇగోండి టమాటా కూడా మంచి పూత మీద ఉందన్నమాట. వంగ కూడా అండి, వంగ కూడా చాలా పూత మీద ఉంది. టమాటా, వంగ, మిర్చి ఈ 3 మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. అగోండి టమాటా పిందెలు కూడా కనిపిస్తున్నాయి కదా మనకి. ఇగోండి వంగ చెట్లు. వంగలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయంటండి ఇందులోనే. నాకైతే అన్ని పేర్లు తెలీదు. ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటే మంచిది అని అంటున్నారండి. టమాటా ఫ్లవర్ అయినా, ఆవ ఫ్లవర్ అయినా సరే మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇది బుల్లెట్ మిర్చి అండి. చూడండి ఎంత బాగున్నాయి. చిన్న చిన్నవి రౌండ్గా ఉంటాయన్నమాట, కానీ అవేవో పళ్ళులా కనిపిస్తాయి. ఇదైతే మంచి వెరైటీ ప్లాంట్ అండి. తమలపాకు అనుకుంటున్నారా? కాదండి, మిరియాలు. చూసారా మిరియాలు? అదిగోండి చిన్న పిందలాగా వచ్చింది చూసారా, చిన్న చిన్న గింజల్లాగా. మీకు కొంచెం పెద్దది కూడా చూపిస్తా చూడండి. ఆ పక్కనే ఉంది కిందకి, అదిగోండి ఆ కింద కనిపిస్తుంది అనమాట. అదిగోండి మిరియాలు తయారవుతూ ఉన్నాయి. ఇది ఆకు కొంచెం మందంగా ఉంటుందండి. తమలపాకు అయితే మనకి పలచగా ఉంటుంది కదా, ఇది కొంచెం మందంగా ఉంటుంది. అదే డిఫరెన్స్ అండి రెండిటికి. ఈ కుండీల్లో కూడా నార్లు బాగా పోసినట్టున్నారండి. బీర, నేతి బీర, టమాటో అలా నార్లు అనమాట. ఎందుకంటే అండి మన మిద్దె తోటల ఉద్దేశం ఏంటంటే ఇలాగా కూరగాయలు మనమే పండించుకోవాలని కదా. అది మా మేడం చాలా బాగా పాటిస్తున్నారనిపించిందండి నాకు. ఇదైతే ఎడీనియం పింక్ భలే ఉందండి, లైట్ పింక్ కలర్లో చాలా అందంగా ఉందనమాట. నేనైతే చెప్పాను మేడం సీడ్స్ ఉంచండి అని, అంటే రేక దానికి సీడ్స్ వస్తాయండి. బంతి కూడా చూడండి కలర్ ఎంత బాగుంది. ఈ పూలు అయితే అక్కడక్కడ తొంగి తొంగి కనిపిస్తున్నాయండి. ఈ వైట్ కలరు, ఇందులో పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్లూ కూడా ఉంటుందండి. ఇది వైలెట్ లాగా ఉందండి, ప్యూర్ బ్లూలా కనిపిస్తలేదనమాట. బ్లూ కలర్ కూడా ఇంచుమించుగా ఉన్నట్టే అనుకుంటా నేను.
ఇవిగోండి ఈ చెట్టు చూసారా, మందార, కరివేపాకు అన్నీ అండి. ప్రతిదీ కూడా హెల్దీ ప్లాంట్స్ అన్నీ మనకు నిత్యం అవసరమైనవన్నీ ఉన్నాయండి మేడం గారి గార్డెన్లో అయితే. చూడండి మిర్చి అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, చాలా చోట్ల పెట్టారండి మిర్చి. ఇది నిమ్మ చెట్టు అనుకుంటున్నారా? నిమ్మేనండి. కాకపోతే నిమ్మలో పింక్ కలర్ అటండి. ఎంత రేర్ వెరైటీయో చూడండి. ఇలాంటి నేనైతే వినలేదండి. నిమ్మలో పింక్ ఉంటుందని అయితే నాకు తెలీదనమాట. మేడం చూపిచ్చారు ఇది పింక్ అండి అని చెప్పని. ఇగోండి ఈ పక్కనంతా కూడా మళ్ళీ వంగ మొక్కలండి. అన్ని వైపులా వంగ మొక్కలున్నాయి. ఇది గోంగూర అండి. గోంగూర పూలు కూడా చాలా అందంగా ఉంటాయండి. మొక్కలైతే చాలా హెల్తీగా ఉన్నాయండి మేడం గారి గార్డెన్‌లో. ఇవి చూసారండి బంతులు. అబ్బా! బంతి అందం బంతిదేనండి. ఎన్ని రకాల పూలున్నా బంతి మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది కదా! ఇగ చూడండి ఇక్కడో కలర్ ఉందనమాట. ఇదిగోండి. అసలు నిండా పూలతో భలే ఉన్నాయండి బంతి పూలు. ఈ పక్కనే ఒక చెట్టు ఉందండి మీకు చూపిస్తాను. ఇది మార్నింగ్ గ్లోరీ అండి లైట్ కలరు. ఇదే అండి చైనీస్ వైలెట్‌లో ఒక కలర్ అనమాట. ఎంత బావుందో చూడండి. అసలు వైట్ కలర్ ఫ్లవర్స్ మీద ఒక వైలెట్ కలర్‌తో చిన్న బ్రష్ గీత పెయింటింగ్ ఏస్తే ఎలా ఉంటది? అలా ఉందండి. ఇవైతే లేడీ కనకాంబరాలనమాట. ఆహ్, పూజకి వాడుకుంటారంట. చక్కగా మాలలొస్తాయని చెప్పారనమాట. నిజంగా ఎక్కువ చెట్లే ఉన్నాయండి. అంటే పువ్వులు నిండుగా ఉన్నాయన్నమాట. ఇలా పూలు పూయడానికి మీరేం చేస్తారు మేడం అంటే ఆవిడ ఒకటే చెప్పారండి. కూరగాయల కిచెన్ వేస్ట్ అంతా తెచ్చి మొక్క మొదట్లో వేసేస్తాను అని. ఇదైతే జామండి. చాలా రకాల మొక్కలున్నాయి మేడం, మేడం గారి గార్డెన్‌లో. ఇదైతే పుదీనా అండి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చిందో. అసలు మామూలుగా అయితే మనకి చిన్న చిన్న ఆకులే వస్తాయి కదా! మనం కొన్నా గానీ, ఇంట్లో పెట్టినా గానీ. కానీ ఆకులు చక్కగా వచ్చాయన్నమాట. అలా వచ్చినాకే నేను అడిగితే ఆ మాట చెప్పారండి ఆమె. ఈ ఫ్లవర్స్ చూసారా? మీరు గుర్తుపట్టారా? ఇవేం ఫ్లవర్సో? పూలే అందంగా ఉంటాయండి. నేతిబీర చూసారా కింద? నేతిబీర అసలు మనకి పువ్వులే అందంగా కనిపిస్తాయండి. కాయలు గూడా బాగా కాసిందంట. నేతిబీర అనగానే కార్తీక మాసం గుర్తొస్తుందండి. కార్తీక మాసంలో కంపల్సరీ తినాలంటారు. నేతిబీరతో ఇప్పుడు పప్పులవి కూడా వండుతున్నారండి. ఈ చెట్టు చూసారండి, ప్యాషన్ ఫ్రూట్ క్రేపర్ అనమాట ఇది. కానీ హెల్త్‌కి చాలా మంచిది. ఇది కమలా చెట్టటండి. అయితే కమల అసలు మన వాతావరణానికి కాయదు అని అంటారు. కానీ మేడం గారి గార్డెన్‌లో చాలా కాయలు కాసిందటండి కమల. ఇది చిక్కుడండి, మామూలు చిక్కుడనమాట. మనం డైలీ మనం వాడుకునే చిక్కుడండి ఇది. చిక్కుడులో కూడా 2, 3 వెరైటీస్ ఉన్నాయి మేడం దగ్గర. చూసారా? ఇది వైట్ కలర్‌దండి. అంటే మామూలుది. ఇది బీర విత్తనాలు పెట్టారటండి ఇందులో. కోకోపీట్ ఏసారండి ఎక్కువగా. అందుకనే లైట్ వెయిట్ ఉంటుంది. టెర్రస్ గార్డెన్‌కి కోకోపీట్ చాలా మంచిదండి. గుల్లగా కూడా ఉందనమాట. ఆ తొట్టిలో మనం చేయి పెడితే చాలా గుల్లగా ఉంది. ఇదో రకం చిక్కుడండి. ఇది కూడా చిక్కుడే అన్నారు. ఈ ఆవాల మొక్క చూడండి ఎన్ని ఆవాలు ఉన్నాయో. అసలు ఆవాల మొక్కని ప్రతి గార్డెన్‌లో పెంచుకోవాలటండి. ఎందుకు అంటే ఆ యెల్లో ఫ్లవర్స్ కోసం. ఎప్పుడైతే మన గార్డెన్‌లో యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో చక్కగా చిన్న చిన్న కీటకాల్ని, బటర్‌ఫ్లైస్‌ని అట్రాక్ట్ చేస్తుందండి. అప్పుడు మనకి చక్కగా పాలినేషన్ జరుగుతుంది. కూరగాయలు, పళ్ళు అవి ఎక్కువ రావడానికి, ఈల్డ్ మనం ఎక్కువ తీసుకోవడానికి బావుంటుందనమాట. అందుకే ఆవాల మొక్క ప్రతి గార్డెన్‌లో ఉండాలి అన్నారు. ఇదైతే వైట్ శంకుపూలండి. శంకుపూల్లో కూడా బ్లూ, వైటు తర్వాత పింకు ఉన్నాయండి. ఇది చూసారా? రేఖ మందార కానీ ఆరెంజ్ కలర్‌లో చాలా బావుంటుంది. ఈ లోటస్‌లు అయితే ఇవి వాటర్ లిల్లీస్ అండి. ఇవి ఆకుతో పెట్టేవి కాదంటండి. పింక్ కలర్ వస్తుందన్నారు. చాలా బావుంటుంది అని చెప్పారనమాట. ఇది ఫ్లవరింగ్ లేదు కాబట్టి మనకు తెలీదు. ఇది పింక్ శంక్ అండి. ఇదిగోండి. వాడిపోయింది పువ్వు. కానీ మీకు కలర్ కోసం చూపిస్తున్నాను. నేనైతే విత్తనాల కోసం ఒక కాయ తీసేసుకున్నానండి మేడంని అడిగి. ఇది చిక్కుడేనండి పైకెళ్తుంది. ఈ నెట్ చూసారా? సన్నటి దారం లాంటి వైరు దాంతో కట్టారండి. ప్లాస్టిక్ వైర్ అనుకుంటా. ఇదంతా కూడా దేవకి గారే కట్టానని చెప్పారండి. ఎంత బాగా కట్టారో చూడండి. చక్కగా పాదులు వెళ్ళటానికి. ఈ ఆకు గుర్తుపట్టారండి? మనం దీపం వెలిగించుకోవచ్చు. దీపం వెలిగించుకోవచ్చు అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది పాండవ బత్తి. ఎంత చక్కగా భలే అండి. ఆకు నేను వెలిగించి చూశానండి. నేను ఈ మధ్య పెట్టాను మొక్క. భలే షాక్ అయ్యానండి నేను. ఫస్ట్ టైం అనమాట పాండవ బత్తి మా ఇంట్లో రావడం. ఇది విరజాజి అండి. చెట్టు విరజాజి, క్రీపరు 2 రకాలు ఉంటాయండి. చూసారా పూలు ఎంత బాగున్నాయి, మంచి సువాసనతో. విరజాజి పూలు 2 పూలున్నా మంచి వాసన వచ్చేస్తోందండి. ఈ ఫ్లవర్ అయితే పొట్లకాయ అండి. పొట్లపాది అనమాట అదంతా. పొట్లపాది ఫ్లవర్ భలే అందంగా ఉంటుంది వైట్ కలర్లో. ఇగోండి మిర్చి. ఈ మిర్చి అయితే చాలా ఘాటుగా ఉండే మిర్చి అటండి. చాలా డార్క్ గ్రీన్లో ఉంది కాయ చూడండి. మిర్చి మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి దేవకి గారి గార్డెన్లో. ఇదంతా టెర్రస్ గార్డెనే. అయితే ఈ పెద్దాకుల చెట్టు ఏదో గుర్తుపట్టారా మీరు?
కదంబం అండి. అమ్మవారికి ఇష్టం కదా, కదంబ వనవాసిని అంటారు కాబట్టి కదంబం కూడా ఉందండి. ఇంతకీ ఈ గార్డెన్లో లేని మొక్క అంటూ లేదు అని చెప్పొచ్చండి మనం. ఇగోండి ఇది దానిమ్మ అనమాట. ఈ పక్కనే కూడా గోరింట చెట్టు ఉందండి. అంటే మనకి నిత్యం మనకి ఏవి అవసరమో అవన్నీ. ఇది ఇలాచీ ప్లాంట్ అండి. అయితే ఈ ఇలాచీకి మాత్రం కాయలు రావటండి, అలిక్కాయలు అయితే రావన్నారు. మా ఇంట్లో కూడా ఉంది ఇది. బెండ చూసారండి, చిన్న చిన్న పిందెలు అనమాట. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. బెండ ఇది గన్నేరండి, పింక్ కలర్ అనమాట. పింకు వైటు రెండు పక్కపక్కనే ఉన్నాయి. అదిగోండి వైట్ ఫ్లవర్స్. మనకి నిత్యం పూజకు ఉపయోగపడేవి కూడా అన్నీ ఉన్నాయండి గార్డెన్లో. ఇది కాకరపాదు అనమాట. ఈ పక్కనే పారిజాతం ఉంది చూడండి. అవుగండి పారిజాతం. ఇదైతే మల్లె అండి, జడమల్లి అటండి. మొగ్గలు సన్నగా ఉన్నాయన్నమాట, జడమల్లి అన్నారు. మిర్చి కూడా ఇదో రకం మిర్చి అండి. మిర్చిలో చాలా వెరైటీలు ఉన్నాయండి, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది రోజ్మేరీ అంటారు కదండి, మంచి సువాసన. తర్వాత హెయిర్ ఆయిల్లో ఉపయోగిస్తారు రోజ్మేరీ అండి. అది కూడా చాలా బాగుంది. అసలు మనకి చాలా ఉపయోగపడే మొక్క అండి అది, రోజ్మేరీ అయితే. ఇది మామూలు కనకాంబరం చెట్టు అండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి. చుక్కమల్లి ఎప్పుడు మనం వైట్ చూస్తాం కదా, ఇది పింక్ చుక్కమల్లి అండి. చూడండి ఎంత బాగున్నాయో పూలు. అసలు మాల కట్టి పెట్టుకుంటే భలే ఉంటాయండి. నేనైతే మామూలు చుక్కమల్లి కూడా పెట్టుకుంటాను, అందుకని ఇవి చూస్తే నాకు చాలా ముద్దుగా అనిపించాయి అనమాట. ఎంత బాగున్నాయో చూడండి, చాలా అందంగా ఉంటాయండి చుక్కమల్లి మాత్రం. పింకు భలే అందంగా ఉన్నాయి కదండి. ఇదిగోండి తులసి కూడా ఉంది ఇక్కడే. అంటే మామూలు లక్ష్మీ తులసేలండి ఇది. ఇక్కడ అమర్ లిల్లీస్ అంటారు కదా, ఆ ప్లాంట్ అండి ఇది. అయితే ప్రతి బకెట్లో కూడా నాకు కోకోపీట్ కూడా కనిపిస్తోందండి, అందుకనే గుల్లగా ఉందన్నమాట. మొక్కలన్నిటి కూడా మంచి బాగా సర్వైవ్ అవుతున్నాయండి. ఇక్కడ ఎడీనియం ఉందండి. తర్వాత ఇగో మిర్చి అండి. ఇదిగో ఇక్కడ కూడా మిరపకాయలు. ఇవైతే తెల్ల మిరపకాయలాగా ఉన్నాయండి, మామూలు ఎక్కువ కారం ఉండనివి. ఇది బచ్చలు తీగండి, తీగ బచ్చలు అంటారు కదా, అదనమాట. ఇక్కడ కూడా విరజాజి ఉందండి. ఇవి చూసారా విరజాజి మొగ్గలండి. ఇది మల్లి చెట్టు అండి, అదిగోండి. ఇక ఆకు దూసేస్తే మళ్ళీ చిగురులు వేసుకుని పూలు వచ్చేస్తాయండి చక్కగా. ఇగోండి కాకరపాదు. ఇక్కడే గోంగూర పువ్వు, గోంగూర మందారాన్ని వస్తుంది చూసారా, అదైతే ఇంకా బాగుంటుంది. ఇగోండి పింక్ కలర్ చిక్కుడు అండి ఇవి. చూడండి ఫ్లవర్స్ కూడా పింక్ కలర్లో ఎంత బాగున్నాయో చూసారా. ఇదైతే చిన్నదండి, అదే నూరు వరహాల్లో చిన్న టైప్ వస్తాయి కదా, అవన్నమాట. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. ఇది చిలకడ దుంప అండి, చిలకడ దుంప అనమాట మొక్క. అది అంతా కూడా ఆకులు ఎంత వెరైటీగా ఉన్నాయో. ఇది కలోంజీ అండి, కలర్ ఎంత బాగుందో. కలోంజీ అయితే భలే ముద్దుగా ఉందండి. చిన్న చెట్టే కానీ ఆ పువ్వులు చూస్తే మాత్రం చాలా అందంగా అనిపించింది అనమాట. ఇక్కడ దొండపాది ఉందండి, ఆ పైన అక్కడక్కడ దొండకాయలు మెరుస్తున్నాయి అనమాట. దొండకాయలు కూడా బాగా కాసాయి అన్నారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసినాయండి, అయినా సరే ఎక్కడో కనిపిస్తున్నాయి మనకి, ఒకటో రెండో అలా అనమాట. మొత్తానికైతే దేవకి మేడం గారి గార్డెన్ అయితే సూపర్ అండి. కాకరకాయలు చూడండి, ఇక్కడో రెండు అక్కడో రెండు అలా ఉన్నాయి. అన్నీ అండి, కూరగాయలు పళ్ళు పువ్వులు అన్ని రకాలు పెట్టారండి. మనకి నిత్యం అవసరమయ్యేవే పెట్టారనమాట గార్డెన్లో. చాలా బాగుందండి గార్డెన్ అయితే. బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో, పచ్చివే తినాలనిపించట్లా, అంత బాగున్నాయండి. గార్డెన్ అయితే మొత్తం మీద చాలా బాగుంది. ఇది చమ్మకాయ అండి, విత్తనాలు కూడా కొన్ని కాయలు ఉంచారు. ఇక్కడ ఉన్నాయి చూడండి, అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.